హరి ఓం తత్సత్. అసలు ముక్తి అనే దానికి అర్థం ఏంటి అసలు? ఇప్పుడున్న జనాలు అందరూ ఏమనుకుంటున్నారంటే ముక్తి అంటే ఒక 10 కార్లు కొనేయడం, నాకు సుఖంగా ఉండడం, నాకు కష్టం లేకపోవడం, నేను మంచి లైఫ్ అనుభవించడం అయ్యా ముక్తి అంటే. అది అనుకుంటున్నారు కదా ముక్తి, అందరూ అదే అనుకుంటున్నారు. సుఖంగా ఉండడం ముక్తి కాదురా. సుఖంగా ఉండిపోతే అది ముక్తి ఏం కాదు. సుఖంగా అంటే నువ్వు పుణ్యం చేస్తే నీకు సుఖం వచ్చేది, నువ్వు పాపం చేస్తే నీకు దుఃఖం వచ్చేది ఖచ్చితంగా. సుఖం కావాలంటే నువ్వు పుణ్యకార్యాలు చేయి, నీకు ఖచ్చితంగా సుఖం వస్తుంది. కానీ ముక్తి అంటే ఏంటి? ముక్తి అంటే నీ అహంకారం నశించిపోవడం, నువ్వన్న స్పృహ నీకు లేకపోవడం, కష్ట నష్టాలు, పుణ్యం పాపం, సుఖ దుఃఖాలు, ఇది నా బంధువు ఇది నా శత్రువు అనే దృష్టి మొత్తం పోయి అది స్థిరంగా ఉండిపోయి ఏది కావాలన్న స్థితిలో లేకుండా ఉండి అలా ఉండిపోవడం అనేదే ముక్తి. నేను సుఖాలు కావాలి, నాకు 10 కార్లు కావాలి, 10 బంగళాలు కావాలి, నేను ఇది చేయడం వల్ల సుఖం ఒకటే వస్తుంది. ముక్తికి సుఖానికి అర్థం తెలుసుకోండి. సుఖం పుణ్యకార్యాలు చేయడం వల్ల వస్తుంది. ముక్తి తనన్నీ విడిచిపెట్టేసి తన అన్న అహంకారాన్ని కూడా వదిలేస్తే వచ్చేది ముక్తి. లేదు సుఖం వల్ల ముక్తి అనుకున్నారనుకో, మీరే నష్టపోతారు. హరి ఓం తత్సత్.